योग दर्शनम। ओम नमो वेंकटेशाय। श्रुतानुमान साधका हृतानुमान बाधका गोविंद गोविंद। ज्येष्ठाय तस्मै सुरसेविताय श्रेष्ठाय मौनि प्रवरार्चिताय प्रेष्ठाय सर्वस्य हृदन्तराले ग्रेष्ठाय विश्वपुषे मनसा नमोस्तु అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి సత్కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుట్టుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ఋతంభరా తత్ర ప్రజ్ఞా అని పతంజలి మహర్షి గారి సూత్రం. ఈ సూత్రానికి ముందు మహర్షి గారు చాలా సూత్రాలనే రాసి పెట్టారు. సమాధుల గురించిన వివరణ చాలా విస్తృతంగా ఇచ్చారు. అందులో చివరి స్థాయి 4వ రకం సమాధి నిర్విచార సమాధి గురించి మహర్షి గారు మాట్లాడారు. ఆ మాట్లాడటాన్ని ఏతయైవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అనే సూత్రంలో ముగించారు. నిర్విచార సమాధి గురించి ఈ సూత్రంలో ప్రస్తావన చేశారు. నిర్విచార సమాధిలో కూడా అతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని స్వచ్ఛంగా చూడటం అనేది ఈ దశలో కుదురుతుంది అనే విషయాన్ని సంగ్రహంగా చెప్పారు. సంగ్రహంగా చెప్పినటువంటి మహర్షి గారు సూక్ష్మ విషయ అని చెప్పిన దానికి వివరణగా సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనే సూత్రంలో వివరణ ఇచ్చారు. సూక్ష్మ విషయం అంటే ఈ ప్రపంచంలోని వస్తువులన్నిటికీ కారణమైనటువంటి మూల ప్రకృతిని విషయంగా కలిగిన ప్రజ్ఞ. మూల ప్రకృతి ఆ ప్రజ్ఞలో లేదా ఆ జ్ఞానంలో ఆ సమాధిలో విషయంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు. మూల ప్రకృతి విషయంగా కలిగినటువంటి ఈ ప్రజ్ఞ లేదా ఈ సమాధి వీటన్నిటినీ కలిపి తా ఏవ సమీజ సమాధి అని వీటన్నిటికీ కలిపి సబీజ సమాధులు అని పేరు పెట్టారు. సబీజ సమాధులలోనూ చివరి స్థాయి సమాధి అయినటువంటి నిర్విచార సమాధి అనే దాని యొక్క వైశారథ్యం అంటే విచారధార అనేది సంతతంగా గనక ప్రవహిస్తూ ఉన్నట్లయితే నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద అని కూడా చెప్పారు. నిర్విచార సమాధి లేదా సూక్ష్మ విషయం కలిగినటువంటి జ్ఞానం నిరంతరం స్వచ్ఛంగా స్పష్టంగా గనక ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఆ వైశారథ్యం గనక లభించినట్లయితే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది అని చెప్పారు. ఆ సూక్ష్మ విషయం సత్యం అనే విషయాన్ని ప్రస్తావన చేయటం కోసం ఋతంభరా తత్ర ప్రజ్ఞ అనే సూత్రాన్ని తీసుకొచ్చారు.
నిర్విచార సమాధిలో ఉండేటువంటి సూక్ష్మమైన విషయం, నిర్విచార సమాధి అనే స్థాయిలో ఉండేటువంటి జ్ఞానంలో ఉన్న అతి సూక్ష్మమైన ఈ జగత్కారణానికి సంబంధించినటువంటి విషయం సత్యమైన విషయం. కాబట్టి రితంభరా తత్ర ప్రజ్ఞ, ఆ స్థితిలో ఉండేటువంటి ప్రజ్ఞ, ఆ దశలో ఉండేటువంటి ప్రజ్ఞ రితంభర, సత్యాన్ని భరించి ఉంటుంది, సత్యాన్ని విషయంగా కలిగి ఉంటుంది అని మహర్షి గారి యొక్క సూత్రాల వరుసను చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని ఒకసారి సమప్ చేసుకుంటే మొత్తం సూత్రాల యొక్క సమగ్రమైనటువంటి అభిప్రాయాన్ని ఒకసారి చూసుకోగలిగితే, ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని చాలా కష్టపడి సాధించుకోవాలి, ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి, ఆ జ్ఞానధార ఇటు అటు పోకుండా ఒకే వస్తువు మీద ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ జ్ఞానధార ఒకే వస్తువు మీద ఉండటం అనే దాన్ని ఆ వస్తువును సూక్ష్మంగా ఉంచుకుని సూక్ష్మమైన వస్తువు మీద ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ సూక్ష్మమైనటువంటి వస్తువు సత్యం కావాలి. సత్యమైన ఈ ప్రపంచ సృష్టికి కారణమైనటువంటి వస్తువు తాలూకు జ్ఞానాన్ని, ఆ జ్ఞానం యొక్క ధారని, ఆ ప్రవాహాన్ని, స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి ఆ ప్రవాహాన్ని నిర్విచార సమాధి అని మహర్షి గారు పిలుస్తున్నారు. ఆ సమాధి స్థాయిలో వచ్చేటువంటి జ్ఞానానికి రితంభరా ప్రజ్ఞ అని పేరు కూడా పెట్టుకుంటున్నారు. రితంభరా ప్రజ్ఞ అనేది పేరు అయితే, సత్యమైనటువంటి వస్తువునే తెలియజేసేది ఈ జ్ఞానం లేదా ఈ దశలో ఉండేటువంటి జ్ఞానం అని గనక అనుకున్నట్లయితే, మరి మిగతా దశలలో ఉండేటువంటి జ్ఞానాలు ఏ కోవకి చెందాలి అని మన ముందున్న ప్రశ్న. రితంభరా ప్రజ్ఞ దాకా వెళ్ళి నిర్విచార సమాధిని సాధించి, నిర్విచార సమాధి కోసం చేయవలసినటువంటి చిత్త పరికర్మలను అన్నిటినీ చేసుకుని, ఆ నిర్విచార సమాధి వచ్చిన తర్వాత అందులోనూ హై ఎండ్ నిర్విచార వైశారథ్యం అనేది అందిన తర్వాత, ఆ నిర్విచార వైశారథ్యంలో ఆ స్థితిలో ఉండేటువంటి జ్ఞానంలోనే సత్యమైన విషయం ఉండేట్లయితే, ఆ దశలోనే సత్యం గోచరించేట్లయితే మిగతా జ్ఞానాల మాట ఏంటి? ఇవి సత్యాన్ని తెలియచేసేవి కావా అని మన ప్రశ్న తప్పకుండా ఈ దశలో రావాలి. ఆ ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు కొంచెం మధ్య మార్గంగా పై సూత్రాన్ని ఈ రకంగా చెప్తున్నారు. శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ అని మహర్షి గారు సూటిగా కొంత చెప్తున్నారు, కొంత మన ఊహకు అందేటట్లుగా చెప్తున్నారు, కొంత సామాన్యంగా చెప్పి ఊరుకుంటున్నారు. మన ప్రశ్న సూటి ప్రశ్న, మేము ఇంతవరకు తెచ్చిపెట్టుకుంటున్నటువంటి జ్ఞానాలు ఇవి సత్యాన్ని విషయంగా కలిగి లేవా? మేం తెలుసుకుంటున్నటువంటి విషయాలు సత్యమైన వస్తువులు కావా అని మన సూటి ప్రశ్న. మహర్షి గారి సమాధానం, మీరు తెలుసుకుంటున్నటువంటి జ్ఞానాలకు ఈ స్థాయిలో రితంభరా తత్ర ప్రజ్ఞ అనే స్థాయిలో చెప్పబడినటువంటి జ్ఞానానికి తేడా ఉంది. శ్రుతానుమానాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. ఈ దశలో ఒక వస్తువు తాలూకు పరిపూర్ణమైనటువంటి విశేషం తెలుస్తోంది. ఆ విశేషం తెలుస్తున్నందువలన మీరు అనుకుంటున్నటువంటి జ్ఞానాలకు ఈ జ్ఞానానికి తేడా ఉంది. తేడా పూర్తిగా ఉంది. తేడా ఎంత స్థాయిలో ఉందంటే ఒకదానికి ఒకటికి సంబంధం లేదు అన్నంత స్థాయిలో ఉంది. ఏమీ ఒకదానికొకటి సంబంధం లేనంత స్థాయిలో ఉండే తేడా అంటే, సాధారణ స్థితిలో కలిగేటువంటి జ్ఞానాలు లేదా ఒక వస్తువుని చూడటం లేదా వినటం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి జ్ఞానాలు ఎన్నో విశేషాలను కలిగి ఉంటాయి, ఎన్నో విశేషాలను తమలో కలుపుకుని ఉంటాయి. ఉదాహరణకు, ఒక ప్రత్యక్షం ద్వారా మామిడి పండును చూసినటువంటి వ్యక్తి, కంటితో మామిడి పండును చూసిన వ్యక్తి దీని పేరు మామిడి పండు అని శబ్దాన్ని అర్థం చేసుకుంటున్నాడు, దాని యొక్క ఆకారాన్ని తెలుసుకుంటున్నాడు, నేను కంటితో చూశాను అని కూడా అనుకుంటున్నాడు, లేదా చూస్తున్నాను అనైనా అనుకుంటున్నాడు. ఈ శబ్దార్థ జ్ఞానాల మధ్య ఉండేటువంటి తేడాను కనిపెట్టలేకపోవటం అనేది ఒకటి అలా ఉంచితే,
ఆ మామిడి పండును చూడంగానే ఇది తీయగా ఉంది అని అనుకుంటున్నాడు, ఇది తీయగా ఉంటుంది అని అనుకుంటున్నాడు, దీన్ని తింటే తృప్తి కలుగుతుంది అని అనుకుంటున్నాడు. మామిడి పండును చూడంగానే ఇది తీయటి మామిడి పండు అని కంటితోనే నిర్ణయించేస్తున్నాడు. కంటితో మామిడి పండు తాలూకు తీయదనాన్ని నిర్ణయించటం అనేది సాధ్యమా అని అడిగితే అసాధ్యం అనే సమాధానం అందరూ చెప్తారు. కన్ను పండు తాలూకు రుచిని గ్రహించలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ చూసిన వెంటనే ఇది తీయటిది అని కనిపెట్టేస్తున్నాడు. ఎలా కనిపెడుతున్నాడు అని అంటే, మానవుడికి ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని అనుభవాలు ఈ దిశగా ఉసిగొల్పుతున్నాయి. మానవుడు కొన్ని పళ్ళని చూసి, ఈ పళ్ళు ఈ రంగులో ఉంటే లేదా ఈ ఆకారంలో ఉంటే, ఈ జాతికి చెంది ఉంటే ఇవి తీయటివి అనే ఒక నిర్ణయాన్ని ఇంతకు ముందే మనసులో ఉంచుకున్నాడు. ఆ జాతికి చెందినవి కానీ, ఆ రంగు లేదా ఆ ఆకారం వీటికి చెందినవి కానీ పళ్ళు కనిపిస్తే ఇవి తీయగా ఉంటాయి అని సామాన్యంగా నిర్ణయం చేసేసుకుంటున్నాడు. ప్రత్యేకించి ఈ పండు తీయగా ఉందా లేదా అనే అంశం మీద మానవుడికి ఒక స్థిరమైన ఐడియా రావటానికి ఆస్కారం లేదు, అలాంటి అవకాశం లేనే లేదు. కానీ ఇది తీయగా ఉండేటువంటి జాతికి చెందిన పండు అనే అభిప్రాయాన్ని ఇది తీయటి పండు అనే అభిప్రాయంతో కలిపేసుకుంటున్నాడు. చాలా క్లియర్గా ఉండవలసిన చోట, క్లారిటీని మెయింటైన్ చేయవలసిన చోట కలగలిపి మాట్లాడేసుకుంటున్నాడు. లేదా ఎవరైనా ఇలా గనక పండు ఉన్నట్లయితే ఆ పండు తీయగా ఉన్నట్టే అని చెప్తే ఆ చెప్పిన తాలూకు అంశాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. తాను విన్న విషయాలనైనా గుర్తు చేసుకుంటున్నాడు, తాను ఇంతకు ముందు అనుభవించిన విషయాలనైనా గుర్తు చేసుకుంటున్నాడు, తన ఊహలనైనా సరే ఇందులో కలిపేసుకుంటున్నాడు. కలిపేసుకుని మామిడి పండును చూసిన వెంటనే ఇది తీయటి మామిడి పండు అని నిర్ణయిస్తున్నాడు. ఆ నిర్ణయానికి సరి అయిన కారణమైతే లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కంటితో తీపిని చూడటం అనేది అసంభవం. ఈ పండు తీయగా ఉందా లేదా అనేటువంటి నిర్ణయం జరగాలి అంటే ఆ పండు తాలూకు ముక్కైనా కనీసం నాలుక మీదకి చేరవలసిందే. చేరేంత వరకు ఇది తీయటి పండు అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. కానీ నిర్ణయించటం అనేది జరిగిపోతోంది. ఎలా జరిగిపోతోంది అంటే, మానవుడి యొక్క విజ్ఞానం, సాధారణ స్థాయిలో ఉండేటువంటి ప్రతి విజ్ఞానం సామాన్య విషయంగా ఉంది, సామాన్యమైన విషయంగా ఉంది. సామాన్య విషయం అంటే ఈ శబ్దార్థ జ్ఞానాలను కలిపినటువంటి ఒక సామాన్యంగా ఉంది. ఒక పండు అని విడిగా వచ్చినా సరే ఇలాంటి పండు అయితే ఇది తీయగా ఉంటుంది, ఉండొచ్చు, ఉండటానికి ఆస్కారం ఉంది, తీయగా ఉండేటువంటి జాతికి చెందింది, ఇలాంటి సామాన్యమైన విషయాలను ఈ జ్ఞానంలో కలుపుకుని తాను గొప్పగా తెలుసుకున్నట్లుగా భావిస్తున్నాడు, కనిపెట్టేసినట్లుగా భావిస్తున్నాడు. ఇది వాస్తవానికి సరి అయిన జ్ఞానం కానే కాదు. సరి అయిన జ్ఞానం ఆ పండు తాలూకు ముక్క నాలుక మీదకి చేరిన తర్వాతే కలుగుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే పండు కోసిన తర్వాత తెలుస్తుంది లోపల కుళ్ళుందో, పురుగులే ఉన్నాయో, ఇంకో ఉన్నాయో అని. మానవుడి యొక్క జ్ఞానం సామాన్య విషయం. ఏ అంశాన్ని తీసుకున్నా ఇదే సామాన్యమైనటువంటి విషయాలే అందులో కలుస్తున్నాయి. సామాన్యమైన విషయాలను విశేషమైనటువంటి విషయాలుగా భ్రమించటం అనేది మానవుడికి సాధారణమైపోయింది, అలవాటైపోయింది. సాధారణంగా సామాన్యంగా తాను తెలుసుకున్నటువంటి అంశాలు విశేషాంశాలు అని, ఆ విశేషాంశాలు నిజమైనవి అని మానవుడు తన భ్రమలలో తాను ఉన్నాడు. కానీ ఇది వాస్తవం పూర్తి స్థాయిలో కాదు. మానవుడు విశేషమైనటువంటి అంశాన్ని తెలుసుకోవాలి అంటే ఆ వస్తువు తాలూకు అంశాలను విడదీసి చూసుకోవటం, ఏ ఏ అంశం తెలుసుకున్నాము, ఏ ఏ అంశం ఏ ఏ జ్ఞానానికి చెందింది అనే అంశాన్ని తెలుసుకోవటం అనేటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. దాని తాలూకు ఎక్సర్సైజ్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాము. శబ్దాన్ని విడదీసుకోవాలి, అర్థాన్ని విడదీసుకోవాలి, జ్ఞానాలను కూడా విడదీసుకోవాలి. జ్ఞానం అంటే పండును చూడటం దేంతో జరిగింది, పండు తీయగా ఉండటం ఉంది అని నిర్ణయించటం దేంతో జరిగింది, పండు తీయగా ఉంది లేదా ఉంటుంది అని ఊహిస్తున్నామా, లేదా ఎవరో చెప్తే వింటున్నామా, లేదా మనమే ఒక సంభావన అన్నట్లుగా ఉండొచ్చు అని నిర్ణయించుకుంటున్నామా, నిర్ణయించుకుంటున్న దాన్ని కలిపేసి తీయగా ఉండి తీరుతుంది అని అంటున్నామా అని జ్ఞానాల మధ్య ఉండేటువంటి విశేషాలను గమనించుకోవాలి.
అలా గమనించుకుంటూ పోయినప్పుడు జ్ఞానాలలో ఉండే విశేషాలేంటి, శబ్దమేంటి, అర్థమేంటి, అర్థం తాలూకు స్వభావం ఏంటి, ఆ అర్థం ఏ ఇంద్రియంతో తెలుస్తుంది, ఏ ఇంద్రియానికి ఎంతవరకు సామర్థ్యం ఉంది, ఇలాంటి విషయాలన్నీ గనక స్పష్టంగా బోధపడితే వస్తువు తాలూకు విశేషం తెలుస్తుంది. అసలు విశేషం యొక్క స్వభావం తెలుస్తుంది. విశేషాలు దేనివలన తెలుస్తాయి అనే విషయం తెలుస్తుంది. ఒక శబ్దం ఒక విశేషాన్ని తెలియచెప్పగలదా అనే విచారణ మొదలవుతుంది. ఒక శబ్దం ఏదైనా ఒక విశేషాన్ని తెలియచెప్పగలదా? పాలు తీయగా ఉంటాయి, లేదా ద్రాక్ష పండు తీయగా ఉంటుంది, లేదా మధు అంటే తేనె తీయగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది, లేదా చెరుకు రసం తీయగా ఉంటుంది అని చెప్పేటువంటి శబ్దం విశేషమైనటువంటి అర్థాన్ని బోధించగలదా? శబ్దంతో వస్తువు యొక్క విశేషార్థాన్ని గ్రహించగలమా అనే విచారణ ప్రారంభమవుతుంది. తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది అని చెప్తూ ఉంటే వినటానికి తీయగా ఉంది, కానీ ఆ తీపులలో ఉండేటువంటి భేదాన్ని ఈ శబ్దం మనకు తెలియచెప్తోందా? తేనె తాలూకు తీపి ఎలాంటిది, బెల్లం తీపి ఎలాంటిది, ద్రాక్ష పండులో ఉండేటువంటి తీపి ఎలాంటిది, పాలలో ఉండేటువంటి తీపి ఎలాంటిది అనే అనుభవానికి తెలిసేటువంటి విశేషం, ఆ తేడా, ఆ భేదం ఈ శబ్దం తెలియచెప్తోందా? అంటే తెలియచెప్పటానికి శబ్దానికి సామర్థ్యమే లేదు అని మనకు తెలుస్తూనే ఉంది. చిన్నపాటి విచారణతోనే తెలుస్తోంది. మరి ఎవరైనా మామిడి పండు తీయగా ఉంటుంది అనే మాట చెబితే ఆ మాటను మనం చూసే మామిడి పండుతో కలిపేసుకుని ఈ మామిడి పండు తీయనిది అనే నిర్ణయానికి మనం ఎలా వచ్చాము అనే ప్రశ్న వేసుకోవాలి. సామాన్యంగా బోధించేటువంటి శబ్దాన్ని తీసుకువచ్చి విశేషార్థంతో ఎలా కలిపేశాము అనే విచారణ చేసుకోవాలి. అలాగే ఏదైనా ఒక ఊహ సామాన్యంగా విషయాన్ని తెలియచేస్తుందా, లేకపోతే విశేషంగా విషయాన్ని తెలియచేస్తుందా అనే ఆలోచన చేసుకోవాలి. ఊహ యొక్క పరిమితి ఏంటి అనే నిర్ణయాన్ని చూసుకోవాలి. పగలల్లా మధ్యాహ్నం భోజనం చేసి ఏసీ వేసుకుని 27 పెట్టుకోమని వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు చెప్తుంటే 27 కాకుండా 22 డిగ్రీల్లో ఏసీ వేసుకుని కాస్త చలేస్తే దుప్పటి కూడా కప్పుకుని జాగ్రత్తగా 6 వరకు కాలక్షేపం చేసి 6కి బయటకు వచ్చాము. గదిలోంచి లేదా ఇంట్లోంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఒక్కసారి గోడల్ని వాటిని ముట్టుకుని ఈరోజు చాలా ఎండ కాసేసింది అని నిర్ణయించాం. ఎండ చాలా ఎక్కువగా ఉంది అని నిర్ణయించాం. ఎండ చాలా ఎక్కువగా ఉంది అని నిర్ణయించటం అనేది ఎలా చేశాం అంటే, గోడ తాలూకు వెచ్చదనాన్ని చూసి ఇంత వెచ్చగా ఉందంటే ఎండ ఎక్కువగానే కాసి ఉండొచ్చు అనే ఒక సామాన్యమైన ఊహతో నిర్ణయించుకున్నాం. కానీ ఆ రోజు అసలు ఎంత ఎండ కాసింది, ఎంతసేపు ఎండ వచ్చింది, ఎన్ని డిగ్రీల సెల్సియస్ కాచింది, దాన్ని మన ఊరుకి ఎంతవరకు నిర్ణయించుకోవాలి, ఇలాంటి విశేషాలు ఏమైనా ఇందులో తెలిసినాయా అంటే తెలియటానికి ఆస్కారమే లేదు. ఎండ బాగా కాసింది అని ఒక్కసారి మన ఊహ మనకు వస్తూనే మేము విశేషంగా ఈ విషయాన్ని కనిపెట్టేశాము అనే తృప్తిలో పడిపోతున్నాం. కానీ నిజంగా విశేషమైనటువంటి విషయాన్ని, అంశాన్ని మనం తెలుసుకున్నామా అనే పరీక్ష చేసుకోవటం లేదు. ఇంకా నదిలో మట్టి నీళ్లు కొట్టుకొస్తున్నాయి. ఎర్రటి నీళ్లు నదిలో పారుతున్నాయి. ఎర్రటి నీళ్ళు అంటే మరీ ఎర్రటి నీళ్ళు కాదు, మట్టి నీళ్లు, మట్టి తాలూకు ఎర్రటి నీళ్లు పారుతుంటే ఏమనిపించింది అంటే నదిలో పైన ఎక్కడో వర్షం పడింది. వర్షం బాగా పడింది. వర్షం బాగా పడినందువలన చుట్టుపక్కల ఉండేటువంటి మట్టి కొట్టుకొచ్చేస్తోంది. ఆ కొట్టుకు రాగా నీరు కలిసి ఎర్రగా ఉంది అని నిర్ణయిస్తున్నాం. ఇంతకుముందు వర్షం పడింది అనేటువంటి ఊహ మనకి కలిగింది అనే మాట వాస్తవం. కానీ ఎంత వర్షం పడింది, ఎక్కడ పడింది, ఎంతసేపు పడింది, ఎలా పడింది, ఎన్ని సెంటీమీటర్సు, ఎక్కడ ఏ మట్టి మీద పడింది అనే విషయాలు ఏమీ మనకు తెలియవు. తెలిసేందుకు ఆస్కారమే లేదు. ఇక్కడ మట్టి నీళ్లను చూసి పైన వర్షం పడింది అనేంతవరకు చేసుకోవటానికి ఊహకు కొద్ది స్థాయి అవకాశం ఉంది. కానీ ఆ వర్షం తాలూకు పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోవటానికి ఈ ఊహకు శక్తి చాలదు. మహా అయితే 1-2 అంశాలు కలిస్తే కలుస్తాయి.
ఆ మట్టి రంగును చూసి ఫలానా ఊళ్ళో పడింది అని చెప్పుకోవచ్చు. లేదా వేగం చూసి, ప్రవాహం యొక్క వేగం చూసి ఫలానా కొండ మీద పడింది అనో గుట్ట మీద పడింది అనో చూసుకోవచ్చు. అంతకు మించి ఈ ఊహకు పరిమితి లేదు. ఊహ అనేది చాలా పరిమితమైనటువంటిది. కానీ ఆ పరిమితమైనటువంటి ఊహనే చూసి, ఆ ఊహనే అనుభవించి, దీంతో మనకేదో విశేషార్థం తెలిసిపోయింది అనేటువంటి భ్రమలో ఉంటాము. ఇది కూడా పూర్తి స్థాయి విశేషాన్ని తెలియచెప్పగలిగినటువంటిది కాదు. ఊహతో కూడా పూర్తి స్థాయి విశేషాలు తెలియవు. కావ్యాల్లో వాటిల్లో అయితే ఇంకా మంచి మంచి ఊహలు, అందమైనటువంటి ఊహలు చూపిస్తారు. ఆ ఊహల్లో కూడా ఏమీ తేలేందుకు ఉండదు. అయ్యగారు నాయకుడు ఓ పార్కుకు వెళ్ళాడు. పార్కుకు వెళ్ళి అక్కడ ఒక బెంచ్ని చూశాడు. ఆ బెంచ్ కాస్త వెచ్చగా ఉంది, గోరువెచ్చగా ఉంది. చుట్టుపక్కల ఉండేటువంటి పూల మీద ఎవరో అడుగులు వేసినటువంటి ఆనవాళ్లు కనిపించినాయి. పూల మీద ఎవరో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిన ఆనవాళ్లు కనిపించినాయి. కనిపించగానే అయ్యగారు నాయకుడు కాబట్టి పాదాక్రాంతాని పుష్పాణి సూక్ష్మచేదం శిలాతలం నూనం కాచి దిహాసీన మాం దృష్ట్వా సహసా గత అని ఊహ చేశాడు. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఉండేటువంటి పూల మీద పాదం గుర్తులున్నాయి. ఈ బెంచ్ మీద, ఈ శిలాతలం మీద గోరువెచ్చని స్పర్శ ఉంది. కాబట్టి ఎవరో నేను రాకముందు వరకు ఇక్కడే కూర్చునున్నారు. నేను రావటం చూసి, ఎవరో నాయిక నేను రావటం చూసి ఇక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయింది అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని అబ్బా నా అంత ఊహాశక్తి ఉన్నవాడు మరొకడు లేడు అని గర్వపడ్డాడు. కానీ కూర్చుందెవరు, వెళ్ళిందెవరు అనే నిర్ణయం కలిగింది ఆయనకి అంటే కలగలేదు అని స్పష్టంగానే తెలుస్తోంది. ఆయన చెప్పడమే నూనం కాచి దిహాసీన అని అన్నాడు. ఎవరో ఇక్కడ కూర్చుని ఉండాలి, ఎవరో ఇక్కడ కూర్చుని ఉండాలి, కూర్చుని ఇప్పుడే నన్ను చూసి బయలుదేరి వెళ్ళుండాలి అనే ఆయన ఊహ. ఇలా ప్రతి ఊహకి ఏదో ఒక పరిమితి అనేది కనిపిస్తూనే ఉండగా, ఆ ఊహతో తెలిసేటువంటి విషయాలను లేదా శబ్దంతో వినేటువంటి విషయాలను వీటన్నిటినీ ఈ ప్రత్యక్షానికి కలుపుకుని ఆ ప్రత్యక్షంతో మేమేదో విశేషమైనటువంటి వస్తువును తెలుసుకున్నాము, వస్తువు తాలూకు విశేషాన్ని అర్థం చేసుకున్నాము అని భ్రమిస్తారు. ఆ భ్రమ సరి అయినది కాదు. ఆ భ్రమ సరి అయినది కాదు. వస్తువు తాలూకు విశేషం ప్రత్యక్షంతోనే తెలియాలి, చూడటంతోనే తెలియాలి. ఆ చూడటంతో తెలియటం అంటే ఒకే విషయం మీద ఆ ప్రత్యక్షం తాలూకు ఏకాగ్రత కుదిరినప్పుడు జరుగుతుంది. ఆ విషయం మీద ఏకాగ్రత కుదరకపోతే, మహర్షి గారి భాషలో చెప్పుకోవాలి అంటే నిర్విచార సమాధి దాకా రాకపోతే ఈ ఏకాగ్రత కుదరకపోతే గనక వస్తువు తాలూకు విశేషం తెలియటానికి అవకాశం లేదు. ఆ నిర్విచార వైశారథ్యం ఏర్పడిన తరువాత, ఆ ఋతంభరా ప్రజ్ఞ అనేది ఏర్పడిన తరువాత వస్తువు తాలూకు నిజమైనటువంటి వాస్తవమైనటువంటి విశేషాన్ని తెలియచెప్పేటువంటి ప్రజ్ఞ స్థిరపడుతుంది. ఈ ప్రజ్ఞ శృతంతోనో అంటే శబ్దాన్ని వినటంతోనో కలగదు, అనుమానంతో ఏదో ఊహ చేయటంతో కలగదు. శృతానుమానాభ్యాం అన్య విషయ ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ శృతం శబ్దం ద్వారా కలిగిన జ్ఞానం కంటే వేరే జ్ఞానం, అలాగే ఊహించిన జ్ఞానం కంటే వేరే జ్ఞానం, అన్య విషయ. ఈ జ్ఞానంలో విశేషార్థం లేదా వస్తువు తాలూకు ఒక విశేషం అనేది స్పష్టంగా స్ఫుటంగా తెలుస్తుంది. శృతానుమానాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. శృతానుమానాల కంటే భిన్నమైన విశేషమైనటువంటి విషయాన్ని ఈ ప్రజ్ఞ కలిగి ఉంటుంది అని మహర్షి గారు మనం అడిగిన ప్రశ్నకు ఒకవైపు నుంచి సమాధానం చెప్పారు. ఒకవైపు నుంచి సమాధానం అంటే అసలు మీ జ్ఞానాలు, మీ సాధారణ స్థాయిలో కలిగేటువంటి జ్ఞానాలు, ఆ జ్ఞానాలలో ఉండేటువంటి విషయాలు, అవి తోచే విధానాలు, దాని ఆ నిర్ణయానికి రావటానికి గల సామగ్రి, వీటి మీద మీకు సరి అయిన ఐడియా లేదు. వాటి గురించి విచారణ చేసుకోగా విన్న జ్ఞానమేంటి, అసలు వచ్చినటువంటి జ్ఞానమేంటి, అందులో ఉండేటువంటి విశేషాలేంటి, శబ్దమేంటి, అర్థమేంటి, అర్థతత్వమేంటి, లాంటి విశేషాలన్నీ మీరు విచారించుకోగా క్రమంగా
ఈ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితి ఏర్పడిన తరువాత వస్తుతత్వం బోధపడుతుంది, వస్తువు తాలూకు నిజమైన తత్వం బోధపడుతుంది. అంతవరకు తెలుసుకునేటువంటి ప్రతి జ్ఞానంలోనూ వస్తువు యొక్క వాస్తవమైన రూపం కానీ నిజమైన రూపం కానీ తెలియదు అనటంలో ఏ సందేహము లేదు అని మహర్షి గారు సూచనాత్మకంగా చెప్తున్నారు. స్పష్టంగా చెప్పినా సరే సూచనాత్మకంగానే చెప్తున్నారు. సూచనాత్మకంగా ఇది మిగతా జ్ఞానాలలో ఉండేటువంటి విషయం లాంటి విషయం కాదు. మిగతా జ్ఞానాలలో పూర్తి స్థాయి సత్యం కూడా ఏమీ లేదు. పూర్తి స్థాయి సత్యాన్ని కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఈ ప్రజ్ఞే. పూర్తి స్థాయి విశేషమైనటువంటి విషయాన్ని కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఇదే ప్రజ్ఞ అని శృతానుమానాభ్యాం అన్య విషయా ప్రజ్ఞ విశేషార్థత్వాత్ అనేటువంటి ఈ సూత్రంలో మహర్షి గారు చూపిస్తున్నారు. ఇంకా కూడా ఈ శృతానుమానాభ్యాం అన్య విషయ విశేష ప్రజ్ఞ అన్నప్పుడు ఆ విశేషార్థం సత్యం అనేది ఎలా నిర్ణయించాలి, ఆ సత్యానికి ఈ ఇంత స్థాయి సమాధి స్థితికి రావటానికి ప్రయత్నం చేయటానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, ఇంత స్థాయి ప్రయత్నం దానికోసం ఎందుకు చేయాలి, దానివలన పై స్థాయిలో కలిగేటువంటి లాభాలేంటి, అది లేకపోతే వచ్చేటువంటి నష్టాలేంటి లాంటి విషయాలు చాలా మనం విచారించుకోవలసి ఉంది. దాన్ని క్రమంగా పై రోజులలో విచారణ చేసుకుంటూ ఉందాం. మహర్షి గారు చెప్పినట్లుగా అసలు విజ్ఞానం, ఆ విజ్ఞానం తాలూకు విశేషాలు, జ్ఞానంలో ఉండేటువంటి విశేషాలు, అర్థం వస్తువులో ఉండేటువంటి విశేషాలు, శబ్దంలో ఉండేటువంటి విశేషాలు, జ్ఞానాన్ని కలగజేసేటువంటి సాధనాలు, అది శబ్దమా, ఊహ లేదా ఇంద్రియాల, అది ప్రత్యక్షమా, మరొక జ్ఞానమా లేదా ఇంకొక జ్ఞానమా లాంటి విశేషాలు, వీటన్నిటి మీద కాస్త చిన్న స్థాయి దృష్టి పెడదాం. చిన్న స్థాయి దృష్టి పెట్టి మనం కూడా మన జ్ఞానాలను కొద్దిగా విచారణ చేసుకుంటూ జ్ఞానాలలో ఉండేటువంటి ఆ భేదాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని మహర్షి గారు చెప్పినటువంటి రితంభరా ప్రజ్ఞ దాకా తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేద్దాం. మన జ్ఞానంలో కూడా వస్తువు యొక్క విశేషాలు తెలిసేటట్లుగా మనం మన జ్ఞానాన్ని మలుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ఈ మలుచుకునేటువంటి ప్రయత్నానికి సహకరించవలసిందిగా మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తొందరగా వ్యాఖ్యానం ముగించుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. న హ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే. సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేయాత్మనాత్మానం నాత్మ
आत्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितम् नातिनीचम् चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रम् मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समङ्काय शिरोग्रीवम् धारयन्नचलम् स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रम् स्वम् दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः युञ्जन्नेवम् सदात्मानम् योगी नियतमानसः शान्तिम् निर्वाणपरमा मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतम् चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानम् पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वतः यम् लब्ध्वा चापरम् लाभम् मन्यते नाधिकम् ततः
यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगसंज्ञितम् स निश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।